జపాన్ వాళ్ళు ఓన్లీ ఫ్యాన్స్ ఉంది కదా, దాన్ని ఆపేశారు. ఓన్లీ ఫ్యాన్స్ అనేది ఒక వెబ్సైట్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ మోడల్. మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో లేదా ఫేస్బుక్ లో ఫాలో అవుతారు ఇది కదా, అక్కడ ఏంటంటే ఫాలో అయితే సబ్స్క్రైబ్ అయినప్పుడు మంత్లీ ఇంతని కట్టాలి. మేజర్ గా ఈ ఓన్లీ ఫ్యాన్స్ లో ఈ అడల్ట్ కంటెంటే ఉంటుంది. అమ్మాయిలు లైక్ వాళ్ళ వీడియోస్, ఫోటోస్ ఇవన్నీ పెడుతూ ఉంటారు. కాకపోతే మంత్లీ సబ్స్క్రిప్షన్ అనమాట. ఇది జపాన్ కల్చర్ ని, యూత్ ని పాడు చేస్తుంది. దిస్ ఈస్ ఎ వెస్టర్న్ స్వాంప్ అని చెప్పి వాళ్ళు పేర్కొంటున్నారు. అండ్ ఫస్ట్ థింగ్, కల్చర్ పాడవకుండా, యూత్ పాడవకుండా, అండ్ ఈజీ మనీ కదా అది. అమ్మాయి బాగుంది అంటే కనుక ఆమె కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ ఓన్లీ ఫ్యాన్స్ లోకి వచ్చేసి నా ఫోటోలు, నా వీడియోలు పెడతాను, ప్రైవేట్ అడల్ట్ కంటెంట్ మొత్తం అని చెప్తే ఈజీగా వస్తుంటే చాలా మంది దిస్ అన్ ఈజీ వే, ఓకే లెట్ మీ ట్రై ఇట్ ఫర్ 1 year 2 years లైఫ్ సెటిల్మెంట్ అయిపోద్ది అనుకున్నారు అనుకోండి, బెస్ట్ కదా. చాలా మంది అబ్బాయిలు కూడా ఇదే చేస్తూ ఉంటారు ఇప్పుడు. లైక్ మేల్ ప్రాస్టిట్యూషన్ కూడా పెరుగుతుంది. సో ఆ పని చేస్తుంటే యూత్ అనేది ఈజీ మనీకి అలవాటు పడిపోతారు అండ్ మా కల్చర్ ని పాడు చేస్తుంది ఇది అని చెప్పి. అది ఫస్ట్ థింగ్. అయితే సెకండ్ థింగ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చైనాలో లేవు. అయితే చైనా వాళ్ళు మళ్ళా వాటిని కూడా ఆపేశారు. అలాంగ్ విత్ దిస్ ఓన్లీ ఫ్యాన్స్. ఈ ఆల్రెడీ లేవు, ఇప్పుడు ఓన్లీ ఫ్యాన్స్ ఆపేశారు అనుకోండి. కాకపోతే ఇలా ఏవైతే ప్లాట్ఫామ్స్ మొత్తం స్టేట్ కంట్రోల్డ్ గా ఉంటే ఏం జరుగుతుంది? లోపల జరిగేది బయట తెలియదు, బయట జరిగేది లోపల తెలియదు. కరోనా టైంలో అసలు ఏం జరిగిందో బయట చెప్పనీయకుండా వదిలేశారు. సో ఒక రకంగా అడ్వాంటేజ్, ఒక రకంగా డిసడ్వాంటేజ్. మన కంట్రీలో కొన్ని అయితే స్టేట్ కంట్రోల్ లో ఉండాలని నేను అనుకుంటాను. లైక్ ఇప్పుడు బెట్టింగ్ ని వద్దన్నారు, ఎందుకు? అదొక అడిక్షన్ అని చెప్పి. అలాంటప్పుడు పాన్ కూడా అడిక్షనే కదా, ఇట్లాంటి ఓన్లీ ఫ్యాన్స్ కూడా అడిక్షనే కదా. మరి అవి కూడా ఆపేసేయాలి కదా, మన కంట్రీలో కూడా ఆపాలి. ఆబ్వియస్లీ దే షుడ్ స్టాప్ ఇట్. అట్లీస్ట్ మనీ పెట్టి వేస్ట్ చేసుకుంటున్నారు ఇట్లాంటి ఓన్లీ ఫ్యాన్స్, ఇట్లాంటి సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ ఇంకా ఘోరం కదా. ప్యాకలు అవి అయితే ఇవి పాన్ సంబంధించి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా కానీ అట్రాక్ట్ అవుతున్నారు, పోతున్నారు. సో గవర్నమెంట్ ఏదో ఒక్కటే చూసుకుంటాం కదా, ఐబొమ్మ ఆడిని పట్టుకుని హీరో చెప్పేసుకున్నారు. మరి బెట్టింగ్ యాప్లు మొత్తాన్ని ఆపేశారా? ఈజ్ బెట్టింగ్ గ్యాంబ్లింగ్. మరి రాణా గానీ, ప్రకాష్ రాజ్ కానీ, ఇంకా చాలా మంది యాక్టర్స్ కూడా చేశారు కదా, వాళ్ళందరికీ పడింది శిక్ష. బికాస్ దే ఆర్ సెలబ్రిటీస్ అండ్ దే హ్యావ్ మనీ, దే ఆర్ సేఫ్, రైట్? ఐబొమ్మ రవి మాత్రం బొక్కలోనే ఉంది. సో ఇట్లా మరి ఓన్లీ ఫ్యాన్స్ ఇట్లాంటి మన దేశంలో ఆపాలి కదా, ఆపరు. ఓమే గిల్లి ఇట్లాంటివి ఉంటాయి కొన్ని, అవేమో ఆపరు. ఏంటో మీ ఇష్టం అయిపోయింది. చైనా వాళ్ళు అయితే దే ఆర్ డూయింగ్ ఇట్ అండ్ దే ఆర్ డెవలపింగ్. మన కళ్ళ ముందే డెవలప్ అవుతా ఉన్నారు. మరి మన వాళ్ళు ఏం చేస్తారో చూడాలి.